బాలబంధు శ్రీ పాలంకి వెంకటరామచంద్రమూర్తి గారి కథాసాగర్ 4వ భాగం 2/3/24 కారు కోసం కథ. కొమరగిరి పట్నంలో విశ్వపతి వారింట వివాహం రాత్రి 1:03 లగ్నం 10:30 దాటింది. ఆ పాటికి విడిలోంచి మగ పెళ్లి వారు ఊరేగటానికి బయలుదేరాలవలసిందే. మరి కొమరగిరి పట్నం పేరుకు పట్నం కాస్తి చూస్తే చిన్న గ్రామమే. అయితే భోగం మేడంతో ఊరేగింపు కనుక 4 వీధులా తిరగొచ్చేటప్పటికి ఎంత లేదన్నా 1 గంట ఇట్టే అయిపో. అలాంటప్పుడు వెంటనే తెవిల్చుకు బయలుదేరక అలా కూర్చుండిపోయారెందుకు చెప్పమా? విడిదిలోకి వెళ్లి బియ్యంకుడు గారిని కాస్త తొందర పెట్టడం ఎందుకైనా మంచిదని తోచింది విశ్వపతి గారు. ఆయన వెళ్ళి, బావగారు ఈ పాటికి ఊరేగింపు ప్రారంభిస్తే కానీ అని మొదలుపెట్టి పద్మనాభం గారు అడ్డు వచ్చి, ఈ పాటికి కాదు, గంట క్రితమే బయలుదేరదామనుకున్నాం కానీ వెళ్ళిన పైకు పెళ్లి కొడుకు ఇంతవరకు పికర్ లేడు అన్న. విశ్వపతి నిర్ఘాంతపడి, పెళ్లి కొడుకు పికర్ లేకపోవడం ఏమిటండి? ఎక్కడికి వెళ్ళాడు? వాడు ఎక్కడికి వెళ్ళాడు? ఈయన ఎందుకు పంపాడు? ఈ పెద్ద మనిషిని అడగండి అంటూ పద్మనాభం గారు కసి వెల్లడవుతున్న ముఖంతో విశ్వపతి గారికి తన పెద్ద బావమరిది వెంకటేశం వైపు చూపించారు. బల్ల మీదున్న రొజాయిపై పడుకొని చుట్ట కాల్చుకుంటున్న వెంకటేశం గారు వెంటనే లేచి కూర్చొని దగ్గు ప్రారంభించారు. వచ్చిన కన్యాప్రదాతకు కోపంగా ఉన్న పద్మనాభానికి ఏం చెప్పాలో ఆలోచన తట్టే వరకు దగ్గేసి అప్పుడు నెమ్మదిగా మొదలుపెట్టి, వద్దన్నా బావా, సంగతితో చెప్పక నువ్వు అనవసరంగా కంగారు పడిపోయి వీరినిలా కంగారు పెట్టేస్తావెందుకు? దయచేయండి తమ్ముడు గారు, ఇలా కూర్చోండి. మా రంగధామం అమలాపురం వెళ్ళాడు. మధ్యాహ్నం స్నాతకం అవ్వడంతోనే సాయంత్రం పడకుండానే రావాల్సింది. మరి ఎందుకు ఆలస్యమైందో మా బావ కంగారు కానీ తప్పకుండా వచ్చేస్తా. పద్మనాభానికి కోపం ఆగలా. స్నాతకం పెళ్లికుడు దీక్షగా ఒక చోట కూర్చోక ఊళ్ళమ్మట బయలుదేరటం ఏమిటంటాడు. అందరి వెళ్తానంటాం, ఈయన వెళ్ళమనడం సరిపోయింది అని ఒక్క విసురు విసిరాడు. వెంకటేశం మళ్ళీ 2 నిమిషాలు దగ్గి గొంతుకు సవరించుకుంటూ, ఇప్పుడు వాడు ఇంకా రాకపోవటం వల్ల ఆరుదాగా ఉండి అలా అనిపిస్తోంది కానీ వాడు వెళ్ళేటప్పుడు అలా అనుకున్నామా బావా? ఎంతసేపు బస్సులో వెళ్ళి చక్కా వస్తాడనుకుని అన్నాడు. విశ్వపతి గారు, ఏం పని మీద పంపారు అన్నగారు? మరొకరినెవరినైనా పంపలేకపోయారా? నాతో సెలవిస్తే నేను ఎవరినైనా పంపి ఉందనే అన్న. వెంకటేశం ఈ మాట దగ్గల, వాడే చేసుకోవాల్సిన పని బాబు, అది ఏమిటో మనవి చేస్తా చిత్తగించ. మా రంగడు బిఎల్ పట్టా పుచ్చుకొని అమలాపురంలో ప్రాక్టీస్ పెట్టాక వచ్చిన మొట్టమొదటి కేసుటది. సరిగ్గా అది ఈనాడే హియరింగ్కు రావాలా చెప్పండి? మన ఆదుర్దా కాకపోతే వస్తే మరో నాటికి వాయిదా వేయించుకోవచ్చు. నేను అలాగే వేయించుకోమని అన్నా. కానీ ఆ మునసవెవరో కర్కోటగుడని వాయిదాలు ఇవ్వడని, అందులో తనలాంటి కుర్రాళ్ళంటే ఆయనకు అసలే లక్ష్యం లేదని అలా ఏవో అభ్యంతరాలు చెప్పుకుంటూ వచ్చి, వాడికేం కానీ ఈవేళ ఎలాగైనా వెళ్ళి ఆ కేసు వాదించి నెగ్గెయ్యాలన్న ఉబలాటం ఉత్సాహం వాడిలో కనపడి వాణ్ణి ఆపటం కన్నా పంపటమే మంచిదనిపించింది. చెప్పకపోవటమే. మా పద్మనాభం వద్దంటుంటే పోనీ వెళ్ళిరాని అన్నా నేను. అందుచేత రాలేదో మరి, నాకు ఏమీ పాలుపోవటం లేదు. ఆఖరి బస్సు వచ్చిందా? ఆఖరి బస్సు వచ్చి రాత్రి 7ంటికే వెళ్ళిపో అన్నాడు విశ్వపతి గద్గదికి. వెంకటేశం ఇంక తను మాట్లాడవలసింది ఏం లేదు కనుక మళ్ళీ దొరకబుచ్చుకొని ఆయాసం కూడా రావటం వల్ల రొజాయి పైన నడుము వాల్చి పద్మనాభం గారు మాట్లాడకుండా పందిరికేసి చూస్తూ కాగితపు బుట్టల సంఖ్య లెక్క పెట్టడం మొదలు. విశ్వపతి ఏం తోచక ఇంటికి తిరిగి వచ్చి భార్య సావిత్రమ్మతో అంతా చెప్పి అంతవరకు అణిగి ఉన్న కోపాన్ని కక్కుతూ వెంకటేశాన్ని, పద్మనాభాన్ని, మనసభని, కోర్టుని, దావాలని, పార్టీని చెడతెట్టడం మొదలు. అమలాపురం మునసబు కోర్టులో రంగధామాలో బాగా
వాదించి తన మొదటి కేసు నెగ్గారు. అతగాడిని తోటి యువక ప్లేడర్లంతా అభినందించారు. పార్టీ కృతజ్ఞత వెల్లడించి వెళ్లిపోయారు. తర్వాత కేసు నెగ్గామనే సంతోషంతో రంగధామం వాళ్లతో నీళ్లతో కబులు చెబుతూ పెళ్లి నడకతో బస్టాండ్కి వచ్చేసరికి అది పావుతక్కువ 6 గంటలైంది. అమలాపురం నుంచి కోమరగిరిపట్నం వెళ్లే ఆఖరి బస్సు సరిగ్గా 6 గంటలకే బయలుదేరుతుంది. 10 నిమిషాలు ముందుగానే రాగలిగినందుకు సంతోషించాడు. కానీ బస్టాండ్లో బస్సు లేదే, ఎక్కడికి పోయింది? వచ్చేలోగా కాఫీ తాగి వద్దామనుకుంటూ ఎదురుగా ఉన్న హోటల్కి వెళ్ళాడు. కాఫీ తాగి వచ్చాడు, కానీ బస్సు రాలా. వాకపు చేశాడు. కొమరగిరిపట్నం వైపు వెళ్లాల్సిన వాళ్లే 4-5 తారసపడ్డారు. బస్సు వచ్చిందండి, కానీ ముమ్మడి వరం వరకు వెళ్ళింది. 1 గంట తిరిగి వస్తాం, అప్పుడు కానీ కొమరగిరిపట్నానికి ట్రిప్పు లేదని చెప్పి తీసుకుపోయాడు డ్రైవర్. ముమ్మడి వరం రూటుకి ఆనాడు అంత గిరాకీ తగలటానికి కారణం అక్కడ వెలసిన బాలయోగి అన్న సంగతి అందరికీ తెలిసింది. రమణ మహర్షి వల్ల తిరువణ్ణామలైకి, అరవింద యోగి వల్ల పుదుచ్చేరికి వచ్చినంత ఘనత కన్నా బాలయోగి మూలాన కోనసీమలోని ముమ్మిడి వరానికి ఆ కాలంలో ఎక్కువ కీర్తి వచ్చి బాలయోగి దర్శనం ఇస్తాడని తెలిసే లక్షలాది జనం అటు విశాఖ నుంచి ఇటు నెల్లూరు నుంచి కూడా అడిగిన రేటు కన్నా ఎక్కువ ఇచ్చి కనబడ్డ బండ్లన్నీ కట్టించుకుపోయి కొమరగిరిపట్నం వైపు నుంచి వచ్చిన బస్సు కూడా తిరిగిపోక ముమ్మడి వరం దారి పట్టాయి. బాలయోగి మహత్తు ఆ రోజున ప్రజల చేత విరివిగా ధనాన్ని ఖర్చు పెట్టి ధనం యొక్క మహత్తు బళ్ళవారి చేత ముమ్మిడి వరాన్ని పరేసి ట్రిప్పులు వేయించి గుర్రాల క్షేమం ఎద్దుల క్షేమం ఆలోచించిన బండివాడే లేడు ఆ రోజు. రంగధామం ఏం కంగారు పడలా. ముమ్మిడి వరం నుంచి వచ్చాక కొమరగిరిపట్నం తీసుకువెళ్తానన్నాడుగా డ్రైవర్. ముమ్మిడి వరం వెళ్లి రావటానికి 1 గంట కన్నా ఎక్కువ పట్టదు. కొమరగిరిపట్నం 7 గంటలకు చేరుకోవాల్సింది 8ంటికి చేరుకోవడం అవుతుంది. 1 గంటగా ఆలస్యం ఎంతలో మునిగిందేమీ లేదు. ఈ ఆలోచనతో అతగాడు పేపర్ కొనికి సోడా కొట్టు ముందు కుర్చీ వేట మీద చతికెళ్ళ పడి చదవటం మొదలు. గంట అయింది కానీ బస్సు రాల. మరి కొంతసేపు ఎదురు తీసి ఊరికే కూర్చోవడం ఎందుకని భోజనం చేసి వద్దామని హోటల్లోకి భోజనం కానిచ్చి వచ్చాడు కానీ బస్సు రా. కొమరగిరిపట్నం వైపు వెళదామనుకున్న వాళ్ళు కూడా ఏమయ్యారో కానీ అక్కడ లేరు. బస్సు వస్తుందా రాదా, వెళ్ళి ముమ్మడి వరలోనే దిగిపోవడమే. సోడా కొట్టువాడిని సరగా రాకించేస్తుందండి, వచ్చేస్తుందన్నాడు. కానీ బస్సు రాదాది ఎప్పటికి. రిపేర్ ఏదో వచ్చి దారిలో మండికేసే ఉంటుంది. 8:30 దాటిపోయినప్పుడే ఇంకా ఆలస్యం చేయకూడదు. మరొకరిని కాదు, సొంత పెళ్లి ఏదో ఒక బండి చూసుకొని వెంటనే కొమరగిరిపట్నం చేరుకోవాలి. ఈ ఆలోచన బాగానే ఉంది కానీ బండి ఏది? బస్టాండ్లో 1 బండి కూడా లేదు. మన సబ్కోర్టు ఇంకా పెద్ద ఆఫీసులు ఎన్నో ఉండి తాలూకా హెడ్ క్వార్టర్స్గా ఉన్న అమలాపురానికంతటికి 1 టాక్సీ స్టాండ్ అయినా ఏడ్చింది కాదు. పోనీ ఎంత డబ్బైనా ఇచ్చేసి అరగంటలో చేరుకునే ఉంటే కొమరగిరిపట్నం. రంగధామం తన అవస్థలో అలా అనుకుంటున్నాడేగా నిజంగా ఆ ఊళ్ళో ట్యాక్సీలే ఉంటే మటుకు అతగాడి కోసం కూర్చునేవా? బళ్ళు బస్సులతో పాటు అవి కూడా ముమ్మడి వారం వెళ్ళిపోయాయి. 9 అయింది. రంగధామరావుకు తొందర ఎక్కువై కారు గల వాళ్ళు ఎవరినైనా బతిమాలితే ఈ రాత్రి నాకు 13 మైళ్ళ దూరంలో వివాహం, ఇక్కడ ఇలా బండి బస్సు లేక చిక్కుపోయాను కటాక్షించాలని గుండె కదిగి వాళ్ళు ఇవ్వకపోతారా? కానీ పెళ్లి ముందు పెట్టుకుని ఏ మునిగిపోయిందని వచ్చారు ఇక్కడికి అని 2 చివాట్లు వేస్తారు అంతేగా. కానీ కార్లున్న వాళ్ళల్లా ఇద్దరే ఊరికంత. సబ్జెక్టీ గారికి ఉంది, డాక్టర్కి ఉంది. వాళ్ళిద్దరికీ కూడా తన ముఖం అయినా తెలవదు. ఎలాగా అడగటం, ఎలాగో అడిగి వాళ్ళ చేత సరే అని పిలుచుకున్న డ్రైవర్లు ఉంటారో అన్నట్టు డాక్టర్కు వేరే డ్రైవర్లు ఉన్నట్టు లేదు. ఆయనే డ్రైవ్ చేసుకుపోతూ ఉంటారు. కారు ఇస్తానన్న దిశాలకు మీరే డ్రైవ్ చేస్తామంటే బాగుంటుందా? బాగుండేదేమిటి? పని జరుగుతుంటే బాగోగుల మాట చూడక్కను విధం చెడ్డ ఫలితం దక్కుతుందా? గంగధామానికి కలాంటి ధైర్యం కలగలే. మీనమేషాలు లెక్క పెడుతూ ఇక్కడ నిలబడితే ఏం లాభం? 10 కావస్తోని 6 గంటలకే మెల్లగా నడక మొదలుపెట్టి ఈ వాటికి ఎలాగో కొమరగిరిపట్నం చేరుకు ఉంది. దిక్కుమాలిన బుర్ర పనిచేసింది కాదనుకుంటూ ఇతగాడు కొమరగిరిపట్నం రోడ్డు పెట్టుకొని నడక ప్రారంభించాడు. జన్మలో ఎన్నడూ పట్టుమని 10 పర్లాంగులు నడవడి నాకు
పెళ్లి నాడు ఈ కర్మ ఏమిటి అనుకున్నాడు. తప్పనిసరి కనుక కాళ్ళు ఇట్టుకుంటూ నడిస్తే లగ్నం వేళకి చేరుకోగల ఆశ ధైర్యం కూడా లేదు. ఆ హియరింగ్ ఇవాళే రావాలా, వస్తే మాత్రం ఎవరి కర్మ వాళ్ళని ఊరుకోక పానిక్కడికి తయారవటమేంటి, దిక్కుమాలిన బుర్ర సరిగ్గా పనిచేసిందిగా నన్ను తిట్టుకోవటం మొదలువే. నన్ను తిట్టి ఏం లాభం స్వామి, జరిగిందనుకున్న లాభం, అప్పుడు నన్ను సరిగ్గా ఉపయోగించుకొని పని సాధించండి అంది కొరకు. అప్పటికి అతడు సుబ్బరాయుని గుడి వరకు వచ్చాడు. ఒక 100 గజాల దూరంలో డాక్టర్ బంగళా కనపడింది. ఆలోచిస్తూ అడుగులు వేసి డాక్టర్ గారి ఇంటి ఎదురుగా నిలబడ్డాడు. అంతా పడుకున్నట్టున్నారు, నిశ్శబ్దంగా ఉంది. ఒక్క క్షణం తలపడాయించి ఏమైతే ఏం కానిద్దామనుకొని గుమ్మాలెక్కి వెళ్ళి తలుపుతాడు. కమలగిరి పట్టణంలో కన్యాస్పద విశ్వవతి గారు తన చేతనైన తిట్టన్నిటి చేసేది ఏం లేక మళ్ళీ వెళ్ళిలోకి, ఏమండి వచ్చారా పెళ్లి కొడుకు అన్నట్టు పలికించాడు. వచ్చి ఉండడని తెలుసుకొని కూడా ఏ మాట అంటే ఏం ఉప్పెన వస్తుందో అని అంతా నిశ్శబ్దం. పెళ్లి విడిదిలాగా లేదక్కడ. ఈ లగ్నానికి పెళ్లి జరుగుతుందో లేదో అన్న ఆదుర్దాతో కూర్చుండిపోయా. గడియారం మాత్రం నన్నెవరు అడ్డు పెట్టగలరు అన్నట్టు ఒక్కటైనా మానకుండా 11 గంటలు కొట్టేసి విశ్వవతికి కళ్ళ నీళ్ల పర్యంతం. ఆయనదేదో అనబోతుంటే పద్మనాభం గారి అన్నారు, బావగారు నేనేం చెయ్యని చెప్పండి. ఏ ఇంట్లో పెత్తనమైనా ఒక చేతి మీదుగా వెళ్ళాలి, కానీ అందరిది తలో పెత్తనం పనికిరాదు. నేను వెళ్ళొద్దు అన్నప్పుడు పర్వాలేదు, వెళ్ళి రాని అని పంపడమేమిటి అని ఆ విసుగు తన మీదే అని వెంకటేశం గ్రహించి తల మీద కొంత తప్పు ఉంది కనుక ఏం మాట్లాడలేదు. దగ్గు వచ్చి ఆపుకుందామని ప్రయత్నించాడు, కానీ దాని తస్సాదయ్య ఆ దగ్గు మాత్రం ఆగింది. సరిగ్గా ఆ సమయానికి పందిట్లోకి ఒక కారు వచ్చాడు. 100 కళ్ళు అటువైపు తిరిగాయి. కారులోంచి ముందు రంగధామరావు డాక్టర్ గారు మందుల బ్యాగు పుచ్చుకొని దిగారు. కారు డ్రైవ్ చేసుకొచ్చిన డాక్టర్ తిరిగి టెలస్కోప్ చేత పట్టుకుని వెనకాలే వచ్చి అంతా రంగధామరావుని ఏమిటేమిటో అడగబోయారు, కానీ ఎకాయకి వెంకటేశం బల్ల వద్దకు తీసుకుపోయారు. ఈయన ఎవర్రా, ఈయన డాక్టర్లా ఉన్నాడే, ఈయన పనేం వచ్చింది ఇప్పుడు అనగబోయారు, కానీ ఆ దగ్గు అడ్డొచ్చి అడగనివ్వలేదు. ఆయన లేవబోయారు, కానీ డాక్టర్ కదలకండి, అలాగే పడుకోండి అని ఆజ్ఞాపించి ఆయన ఊపిరితిత్తులు 2 పరీక్ష బ్యాగ్ తెరిచి ఇంజక్షన్ ఇవ్వడానికి సన్నాహం చేసి అంతలో నిర్ఘాంతమై నిశ్శబ్దంగా నిలబడి చూస్తుంటే మరో నిమిషానికి వెంకటేశం గారు ఏదో అనబోతున్న వినిపించుకోక డాక్టర్ ఆయనకి ఇంజక్షన్ ఇచ్చేసి బ్యాగ్ సర్దుగా, వస్తానండి, మీరు కొన్నంత పర్వాలేదు, రాత్రి నిద్ర బాగా పడుతుంది, అవసరమనిపిస్తే రేపు కబురు చెయ్యండి అంటూ వెళ్ళి కారు ఎక్కి స్టార్ట్ చేసి రంగధామరావు చరచరా వెళ్ళి 3 5 రూపాయల నోట్లు ఆయన చేతిలో పెట్టి థ్యాంక్ యూ సార్, ఆ వద్దలో అడ్డుపడ్డారు, పెళ్లి ఆగిపోతుందని ఆదుర్దాపడ్డామంతా అన్నారు. డాక్టర్ గారు కారును హార్టబ్బులు చేసుకుంటూ వెళ్ళిపోయి రంగధామం లోపలికి రావడంతో వెంకటేశం గారు ఇంజక్షన్తో కళ్ళెర్ర చేసి ఏమిట్రా ఇదంతా, ఏం లేదు మావయ్య, బాలయోగి మూలాన బస్సులు బళ్ళు అన్నీ ముమ్మడి వరం వెళ్ళిపోయి లగ్నం వేళకి అందుకోలేను, కాస్త ఈ కారులో తీసుకువెళ్ళి దిగబెట్టి రావాలి అని డాక్టర్ని బలుమాల్దామని గుమ్మబెక్క, కానీ నిద్రలోంచి విసుక్కుంటూ లేచి వచ్చిన ఆయన ముఖం చూసేటప్పటి నాకు భయం లేదు. నేను ట్యాక్సీ వాడినా వచ్చిన దిగబెట్టడానికి ముఖం తగలేసి కలుపు మూసుకుంటాడేమో అనిపించి ఆయన్ని లాక్కు రావడానికి ఎత్తా. అయితే ఒక అబద్ధం కూడా చెప్పాల. మా మామయ్యకి దగ్గుగా ఉంది, ఈ రాత్రి 1 గంటకి నా పెళ్లి, మీరు ఇప్పుడు రాకపోతే నా పెళ్లి ఆగిపోతుంది. ఇందులో అబద్ధమే లేదు కదా మావయ్య. ఏ లేదురా, ఎటొచ్చి ఆయన నా దగ్గు మూలాన్ని నీ పెళ్లి అడ్డిపోతుందని వచ్చి నాకు ఈ ఇంజక్షన్ వచ్చాడు, మంచి ఎత్తు వేసావురా రంగా, నువ్విలా ఇక్కడికి చేరుకోకపోతే పెళ్లి మాటకే కానీ వీళ్ళంతా చేరి నా పెళ్లి చేసి ఉండేవారు. వెళ్ళు, ఇంకా ఆలస్యం చేయక ఊరేగింపుకు ముస్తాబు చేసుకో అన్నాడు వెంకటేశంగా. కాంప్లిమెంటరీ టికెట్. ఇంకో కథ. జోగారావు శ్యామలాంబ పార్కు నుంచి తిరిగి వచ్చి తలుపు తెరిచేటప్పటికి ఎదురుగా నేల మీద తెల్లటి కవర్ ఒకటి పడి, ఎవరు రాశారంది శ్యామలం. ఉత్తరం కాదు, కాంప్లిమెంటరీ టికెట్. కాంప్లిమెంటరీ టికెట్ అంటే డబ్బిచ్చే టికెట్ కొనుక్కోని కాకుండా ఉచితంగా సినిమా చూడటానికి కొందరికి ఇలాంటి ప్యాసులు పంపుతారు. సినిమానా
ఏం సినిమా అండి? గాజుల పిల్ల. భలే, ఇంకనే ఈ సినిమాకి రేపో ఎప్పుడో తీసుకువెళ్ళండి అని అడుగుదామని అనుకుంటున్నా కూడా సమయానికి వచ్చింది పేస్తుంది. ఎవరు పంపించారంటావు? ఎవరు పంపిస్తారు? మా అన్నయ్యే పంపించి ఉంటాడు. మీ అన్నయ్య పోస్ట్ ఆఫీసులో గుమాస్తా పనిచేసే మీ అన్నయ్యకి ఈ గాజుల పిల్లకి ఉన్న సంబంధం ఏమిటి? సాలెద్దురు మీరు మరీ మీ వ్యంగ్యమారులు. కార్డులు కొనుక్కోవడానికి, బంగీలు పంపడానికి, మనీ ఆర్డర్లు కట్టడానికి ఎందరు వెళ్ళరు పోస్ట్ ఆఫీస్కి? మావాడు మీకు మళ్ళీ ఓ మూల ముంగిలా కూర్చునే మనిషి కాడుగా, కలిసికట్టుగా ఉండి పెద్దవాళ్ళందరితో పరిచయం సంపాదించిన వాడు. ఏమనుకున్నారు అంది. అయితే ఈ సినిమా వాళ్ళు కార్డులు కొనుక్కోవటానికి వచ్చి మీ వాడిని చూడటంతోనే చెయ్యి కలిపి భాయ్ భాయ్ అంటూ ప్రాణ స్నేహితులై ఎంతకన్నా ఎవరికి ఇస్తాం ఈ కాంప్లిమెంటరీ టికెట్లు అనుకొని మీ వాడి చేతిలో ఒకటి పడేసి ఉంటారంటావు. అవును. అయితే ఈ టిక్కెట్తో తన భార్య సినిమాకి వెళ్ళక మనకెందుకు పంపిస్తారట? అంత త్యాగం, ఔదార్యం ఉందా మీ అన్నయ్యకి? ఎందుకు లేదు? ఆ మాట వస్తే ఔదార్యానికి మా అన్నతో ఎవ్వరూ పోల్చగలరు. ఏ పండక్కి నన్ను పిలవటం మానేశారు చెప్పండి? మీకు మళ్ళీ అనుకున్నారా? ఏమిటి మా వాళ్ళు అన్నారు. నా మాట తీసుకొస్తావెందుకని సందర్భం లేకుండా మా చెల్లెల్ని నేను తీసుకురాక ఊరుకోవటానికి కారణం ఎవరో తెలుస్తూనే ఉంది. ఏమి తెలుస్తూ ఉందట? నేను మీ చెల్లెల్ని తీసుకురావద్దన్నానా? అనవసరంగా నా మీద విరుచుకుపడతారెందుకు? మీకు అన్యోన్యాలు అలా అఘోరించాయి. మధ్య నేనేం చేశా? మీరు ఆనాడు అంది. ఆ కాంప్లిమెంటరీ టికెట్ ధర్మమా అంటూ ఆ భార్యాభర్తల నడుమ ఇలా తుఫాన్ మొదలై పక్కింటి కామేశ్వరమ్మ గారు ఆ వేళకు అక్కడికి 5 రూపాయల నోటు, 1000 రూపాయలు ఉన్నాయా అంటూ రావటం మూలాన ఆ తుఫాను ఆగిపోయిందే కానీ లేకపోతే ఏ విధంగా చెలరేగి ఉండేదో తెలియదు. కామేశ్వరమ్మ గారు వచ్చి తన పేచీ అడ్డిపోయినందుకు దోగారావు మాత్రం సంతోషం. మళ్ళీ ఆ సందర్భంలో తగువ రాకూడదని నిశ్చయించుకున్నాడు. కానీ శ్యామలాంబకు మటుకు అక్కసు తేర్ల. చిల్లర నోటు పుచ్చుకొని వెళుతున్న కామేశ్వరమ్మ గారితో ఆమె, ఏమండి రేపు గాజుల పిల్ల సినిమాకు వెళుతున్నాం, మా బావగారు ఫ్రీ టికెట్ పంపించారు. ఈ మాటలు జోగారావు వినపడాలని అలా గట్టిగా, కామేశ్వరమ్మ మీకు బావగారు ఉన్నారా? నాకు తెలియదా సంగతి? ఏం పని వారికి? ఈ పట్టణంలో ఉన్నారా వారు అంటూ ప్రశ్నపై ప్రశ్న కురిపించి కానీ సమాధానం రాకుండానే రూపాయల కోసం కనిపెట్టుకుని ఉన్న ఆ ఆవిడ భర్త రమ్మని పిలవటం చూసి ఆమె వెళ్ళిపోయి. జోగారావుకి అన్నలెవ్వరూ లేనే లేరు. శ్యామలాంబ పక్కింటి ఆవిడతో అనవసరంగా ఫ్రీ టికెట్ మారచి మా బావగారు పంపించారంటూ తన్ను వెటకారం చేయటంతో అతనికి పుండు మీద కారం రాసినట్లుగా అనిపించింది. అయితే తను కానట్లు ఊరుకున్నాడు. ఆ ఊరుకోవడం ఏమంటాడో చూద్దామనుకుంటూ లోపలికొచ్చిన శ్యామలాంబకు ఆశాభంగమే కలిగింది. మర్నాడు జోగారావు బయటకు పోగా చూసి శ్యామలాంబ డ్రాయర్లోంచి ఆ కాంప్లిమెంటరీ టికెట్ తీసి పరిశీలించి జూన్ 12వ తేదీకు 6:15 అని ఉంది. 12 అంటే ఈ రోజే. ఆ వేళే వెళ్ళాలి. జోగారావు భోజనం చేసి ఆఫీసుకు వెళ్తుంటే ఆమె, ఏమండి 1 గంట ముందుగా వస్తారు కదా, ఎందుకు మర్చిపోయినట్టు మాట్లాడతారేమంటే? సినిమాకి వెళ్ళొద్దు అని మీ అన్నయ్య కాంప్లిమెంటరీ టికెట్ పంపించాడు కదా, నాకు ఆఫీసు వాళ్ళు గంట సెలవిస్తారా? నిన్న రాత్రి కోపం ఇంకా పోలేదన్నమాట దొరగాలి. సినిమాకి కాకుండా ఏదో పనుందని అడిగితే ఆఫీసు వాళ్ళు మాత్రం వద్దంటారటండి. వద్దంటారనే కాదు, ఎక్కడో తిరువడికేలో ఆడుతోంది ఆ గాజు పిల్ల. రాత్రి 10 గంటలైపోతుంది. మాంబడానికి బస్సు దొరుకుతుందో ధర. టిక్కెట్ తేరగా వస్తే మీకు అన్ని అభ్యంతరాలే కనబడు. ఇది వరకు ఎన్ని మాళ్ళు సినిమాకి వెళ్ళా, అప్పుడు దొరికిన బస్సులు ఇప్పుడు దొరక్కపోతాయా? అంతగా దొరక్కపోతే గుర్ర బండి కట్టించుకున్నా టికెట్ కొనక్కర్లేదుగా. ఆ సొమ్ము అలా పెడితే సరి. ఇంకా అట్టే బతిమాలించుకోకూడదనిపించి జోగారు, సరే అయితే నేను ఇంటికి వచ్చే వాళ్ళకి చీర సింగారించి సిద్ధంగా ఉండని చెప్పి ఆఫీసుకు వెళ్ళారు.
వాడు ఇదివరకు ఎప్పుడు సినిమాకు వెళ్ళినా 9 అణాలకు మించి టికెట్ కొనేవాడు. వాడు ఈనాడు ఫస్ట్ క్లాసులో మెత్తలున్న సోఫాలో కూర్చొని చూడటం శ్యామలాంబకి సరదాగా. పెద్ద పెద్ద ఆఫీసర్ల భార్యలతో సమంగా డ్రింకులు, చాక్లెట్లు, బిస్కెట్లు కొనాలి. టికెట్ ఖర్చు లేదుగా, ఆ సొమ్ము దర్జాగా ఖర్చు పెడదామనిపించి. టికెట్ ఖర్చు లేకపోతే ఏం తక్కిన బిల్లంతా తడిసి మోపెడవుతుంది, జాగ్రత్త అని జోగారావు నెమ్మదిగా గుడిగారు. సరే పర్వాలేదండి, ఇప్పుడే ఏ సరదా తీరినా పిల్లలు బయలుదేక కాళ్లకు సంకెళ్ళి అప్పుడు ఇంకెక్కడికి వెళ్తామన్నా వీలే ఉండదు కదా. జోగారావుకు గాజుగుల పిల్ల కథ ఏం నచ్చలేదు. ఒక్క సందర్భం కూడా సహజంగా కనపడలేదు. ఎందుకు తీసినట్టు ఈ ఫిల్మ్ అన్నాడు. 3 గంటల ఫిల్మ్ అది. 2 గంటలయ్యాక పోదాం పద, తలనొప్పిగా ఉందన్నాడు. ఆవిడ ససేమిరా ఒప్పుకో. ఆట అయిపోయింది కానీ కాంప్లిమెంటరీ టికెట్ ఎవరు పంపించారు అన్న ప్రశ్న మాత్రం మిగిలిపోయి. పంపిన స్నేహితుడు ఎవడో సినిమా హాల్ దగ్గర కనబడి తమ థ్యాంక్స్ అందుకు పెడతా అని వాళ్ళు అనుకున్నారు. కానీ అలా ఎవడు వచ్చి కనపడు. అయితే ఎవరు పంపించి ఉంటారండి అంది శ్యామలం. ఎవడైనా నా పాత్ర తెలిగాడు. త్వరగా అడుగు, అవతల బస్సు దొరక్కపోతే ఇంకా ఆముదం అయిపోతుందని చురుగ్గా నడిచాడు. ఆమె మాట్లాడకుండా పెనకపయ్యి త్యాగరాజ నగర్లో బస్సు దిగి తమ వీధి ప్రవేశించేవారు ఆమె మళ్ళీ మాట్లాడలేదు. వెళ్ళిన తక్షణం బస్సు దొరికింది కనుక ఇంకా పేచీ రాదనిపించి ఏమండి శనిగాడనేశారు. అలాగేనా కృతజ్ఞతవ్వడం అంది మెల్లగా. అతడేదో బదులు చెప్పబోతుంది. వీధిలో తన ఇంటి ప్రాంతంలోనూ జనం గుమికూడి ఏదో గలాభా జరుగుతుందనిపించి వాళ్ళిద్దరూ చురుగ్గా అడుగేసి తమ ఇంటి ముందే చేరి ఆ గుంపు ఏముంది మీరు సినిమాకి వెళ్ళగా చూసి మీ ఇంట్లో దొంగలు పడ్డారు, నేనెక్కడో వంటింట్లో పిల్లలకు అన్నాలు పెడుతున్నానేమో, మీ ఇంటి వాళ్ళు ప్రవేశించి అదికి తెలిసింది కాదు. సమయానికి మీ సినమాము గారు దేవుళ్లాగా రైలు దిగి వచ్చారు, కానీ లేకపోతే వాళ్ళు ఇంకా దూసుకుపోయేవారు అంది కామేశ్వరమ్మగా. శ్యామలాంబ గుండెలు కుముక్కుంటుందో లోపలికి పరిగెత్తింది. వీరవాళ్ళ తలుపులు బార్లా తెరిచి ఉండి ఆమె సిల్కు చీరలన్నీ బొత్తులుగా బయటపడి వెండి సామాన్లు మాను పెట్టే తెమత తెరిచి ఉండి కంచాలు గిన్నెలు నేల మీద పడి దాయల్లో సరుగులాగి ఉండడం జోగారావు పరిగెత్తి అందులో తాను భద్రపరిచి కరెన్సీ నోట్ల బుద్ధిగా కనపడకపోవడంతో గతుక్కుమ. గుమ్మల్లో కాపలా కాస్తూ కూర్చొని అతని పేటంటి వెంకట్రామ యుగాల నోట్లు వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకుపోయేటంత వరకు నాకు వాళ్ళ జేబులు సోదా చెయ్యాలనిపించారు. వెళ్లే ముందు తడివి చూస్తాను కదా, ఒకటి జేబులో ఈ బొత్తి, రెండో వాడిలో ఈ టిక్కెట్లు దొరికాయి అంటూ ఇచ్చాడు. టిక్కెట్లు ఏమిటి అంటూ చూశాడు జోగారావు. తమకు వచ్చిన కాంప్లిమెంటరీ టిక్కెట్లు మళ్ళీనే ఉన్నాయి. శ్యామలాంబతో మనకు టిక్కెట్టు మా పోస్ట్ ఆఫీస్ పంపాడన్నావు కదా, దాన్ని పంపడం మన ఎరుగని ఈ కొత్త అన్నయ్యలు అన్నారు. దొంగ పెదవులు మా అన్నయ్యలంత న్యాయం కాదు అంటూ ఆమె నిజంగానే చిన్న వాళ్ళిద్దరినీ చూసిన వాళ్ళెవరు దొంగలు అనుకోరు తెలుసా. ఇంత క్రితమే పోలీసు వాళ్ళు వచ్చి తీసుకుపోయారు, కానీ వాళ్ళు ఎంత పెద్ద మనుషుల్లాగా కనబడుతున్నారో నీకేం తెలుసు. ఆ మెట్టూరు మరు షర్టులు జరీకంటూ వారు చూసే నేను దగా పడ్డా. ఏం జరిగిందో తెలుసా, నేను సరిగ్గా 8 గంటలకు వీధిలో బండి దిగి అబ్బాయి అంటూ గుమ్మం ఎక్కా. లోపల దీపాలు కనపడుతున్నాయి. వాళ్ళలో ఒకడు చేరేసిన తలుపు తెరుచుకొచ్చి ఎవరు కావాలండి అని. నేను ఆ కొత్త మగ్గును చూసి మా జోగారావు లేడాను. వారు నిన్ననే ఇల్లు ఖాళీ చేసి మరో చోటికి వెళ్ళిపోయారండి. మేము కొత్తగా ప్రవేశించాం. ఎక్కడికి మార్చారు బాబు అంటే తడుముకోకుండా చిన్నప్పని వీధి, తిరువనకేడి నంబర్ 23. నేను అడ్రస్ రాసుకుని సంచి చేత పోయి తిరుగుదారి బట్టి కామేశ్వరం గారి భర్త ఎదురు ఏమండో ఎప్పుడు వచ్చారని పలికి 7:30 గంటల ప్యాసింజర్లో వచ్చానండి. మా వాడు ఇల్లు మార్చేశాట. ఆయన నిర్గాంతపోయి ఇల్లు మార్చలేమిటి, 5 గంటలకైనా భార్య తాళం వేసుకొని వెళుతుంటే చూశానే. సినిమాకు వెళ్తున్నారండి మా ఆవిడ అన్న. దాంతో నాకు అనుమానం వేసి క్షణంలో ఇంట్లో ఉన్న మనుషుల మాట చెప్పి ఆయన్ని, ఆయన తమ్ముడిని వాళ్ళ బంట్లో తిండి వెంటబెట్టుకొని మళ్ళా మీ గుమ్మం ఎక్కా. ఎవరయ్యా మీరు అని గద్దించి అడగటం, వాళ్ళిద్దరూ నీళ్లు నములుతూ పారిపోవడానికి సిద్ధపడడం, మేం పైన పడి పట్టుకోవడం అంతా క్షణంలో జరిగిందనుకో. వాళ్ళు మీకు టికెట్ పంపి బాగానే వేశారు తోకల.
మద్రాసులో ఎడతి తలవని తలంపుగా నేను దిగి వాళ్ళ ప్లాన్కు అడ్డు రావటం జరిగింది అన్నాడు వెంకట్రామయ్య గారు. రేపు వసుంధర విశ్వాసం అనే కథ తెలుసుకుందాం.